హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నాను అంటే మందార పూలతోటి హెయిర్ మాస్క్ ఎలా రెడీ చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నట్టు. దీనికోసానికి ఆర్గానిక్ మందార పూలు మాత్రమే వాడాలి. హైబ్రిడ్ వాడితే మాత్రం మనకు అసలు రిజల్ట్ ఉండదు. సో ఆర్గానిక్ అంటే ఏంది, ఎలాంటి పెస్టిసైడ్లు కొట్టిన మందార పూలు మాత్రమే వాడండి. సో ఇక్కడ మా ఇంటి ముందు ఉన్న మందార చెట్టుది నేను పూలన్నీ తెంపేసి కలెక్ట్ చేసి నేను ఇది చేస్తున్నా. సో దీనికి ఎట్లాంటి పెస్టిసైడ్స్ వాడలేదు మేము. జస్ట్ అప్పుడప్పుడు ఆవు పేడ మాత్రమే వేస్తాము ఈ మందారం చెట్టుకు. దీనికైతే చాలా పూలు వస్తాయి. ఇలా తీసుకున్న ఈ మందార పూలని వెనకాల ఉన్న వాటి తొడిమలు తీసేసేయండి. తీసేసి ఈ తొడిమలు మనకు యూజ్ ఉండదు దీనివల్ల. సో తొడిమలు తీసేసి కొంచెం అందులో ఏమైనా పెయిన్ లాంటి చిన్నది పెయిన్ లాంటిది ఉంటే పోతుంది. కొద్దిసేపు అట్లా పెట్టండి గాలికి. సో ఆ పెయిన్ లాంటిది అంతా ఉంటే ఉంటుంది, లేదంటే లేదు, అది చెప్పడానికి ఉండదు. సో అట్లా తొడిమలు తీసేసుకున్న ఈ మందార పూలని వాటర్లో మంచిగా కడిగేసుకోండి. కొంచెం ఏదైనా దుమ్ము లాంటిది ఉంటే కూడా పోతుంది కదా, అందుకే వాటర్లో కడిగేసుకోవాలి. సో వాటర్లో కడిగేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి, ఆ వాటర్ అంతా ఆరిపోవాలి. సో ఇట్లా ఆరిపోయిన ఈ మందార పూలని నేను రోట్లో వేసి చిన్న ఏమంటారు కచ్చాపెచ్చాగా దంచుకుంటున్నా. కావాలంటే మీరు చేతితోటైనా స్మాష్ చేసుకోవచ్చు కొన్ని వాటర్ పోసి. బట్ నేను మాత్రం ఈ మందార పూలు ఉన్న ఆ జిగురుతనం అంతా బయటకు రావాలని ఇట్లా చిన్న రోట్లో వేసి దంచుకుంటున్నా. సో వాటిలో ఉన్న జిగురుతనం అంతా బయటకు వస్తుంది. పూలలో మందారం అంటే హనీ టెక్స్చర్ ఉంటుంది, హనీ టైప్ ఉంటుంది కదా, అది బయటకు వస్తుందని నేను ఇట్లా వేసి చేస్తున్నా. సో అది బయట కచ్చాపచ్చగా దంచేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ మందార పువ్వుల్ని. సో ఈ పేస్ట్లో అజ్జిగిలాగా వస్తుంది, మనకు పట్టుకుంటేనే తెలిసిపోతుంది. ఆ జిగురుతనము కొంచెం బంకలాగా ఉంటుంది. సో అది రోల్కి ఏమైనా ఉంటుందని ఇందులోనే ఒక చిన్న చాయ్ గ్లాసులు వాటర్ పోసి ఆ వాటర్ కూడా రోల్ అంతా కడిగినట్టు చేసి ఆ వాటర్ నేను ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ వాటర్ ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము మనము. సో వాటర్ పోస్తుంటే మీకు తెలుస్తుంది కదా, సో ఇట్లా కొంచెం ఈ జిగురులాగా బయటకు నూనె ఎట్లా సాగుతుంది అట్లా సాగినట్టుగా వస్తుంది. దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసేసుకోవాలి. ఓవర్ నైట్ వీలు కాకపోతే 4-5 గంటలైనా సరిపోతుంది. మందారం పూల వాటర్ని, ఈ వాటర్ ఉన్నాయి కదా, సో దీన్ని మనము మన హెడ్కి అప్లై చేసేసుకోవాలి, మన హెయిర్కి. సో మీరు కావాలంటే దీన్ని స్టేర్ చేసేసుకోవచ్చు, అంటే వడగట్టుకోవచ్చు. అంటే ఇదంతా ఉంది కదా ఈ మందార పూల మిక్చర్ పేస్ట్, సో ఇది సపరేట్ అయిపోయి వాటర్ కూడా సపరేట్ అయిపోతాయి. బట్ నేను అట్లా వేయట్లేదు, ఎందుకంటే ఈ మందార పూలు ఉన్న ఈ జిగురుతనం అనేది మనకు అంత మొత్తం మనం ఎంత స్టేర్ చేసినా కూడా బయటకు రాదు, కొంచెం పూలలో ఉండిపోతుంది. సో డైరెక్ట్ మనం పువ్వులు అప్లై చేయడం వల్ల దీనికి ఉన్న జిగ అంతా మన హెడ్కి పట్టుకుంటుంది అన్నట్టు. సో నేను అందుకనే ఇది ఇట్లనే అప్లై చేస్తున్నా, హెడ్కి స్టేర్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే స్టేర్ చేసి కూడా హెడ్కి అప్లై చేసుకోవచ్చు. సో హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో హెయిర్కి ఎట్లా అప్లై చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ మా అమ్మ నా హెడ్కి పెడుతుంది. సో ఇట్లా ఆ పూలల్లో ఉన్న జిగురంతా మన హెడ్కి పట్టాలని నేను ఆ పువ్వులు స్టేర్ చేయలేదు. మీరు కావాలంటే స్టేర్ చేసి ఆయిల్లా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ మందార పూలు ఎందుకు పెట్టుకోవాలి, ఆర్గానిక్ పూలు ఎందుకు వాడాలంటే మనము పెస్టిసైడ్ వాడితే వాటి వల్ల పూలు ఎక్కువ పెరుగుతాయి, కానీ వాటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఆర్గానిక్ పూలు వాడితే ఏంటంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ ఈ మందార పూలు ఏంటంటే మన జుట్టుని డ్రై కాకుండా అండ్ చుండు నుంచి కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది మన హెయిర్ని. అండ్ జుట్టుని స్మూత్ చేయడానికి, షైనింగ్ చేయడానికి కూడా మందార పూలు బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈ మందార పూలలో కెరటిన్ సెల్స్ని పెంచే గుణం ఉంటాయంట. సో అంటే ఆ కెరటిన్ సెల్స్ మన జుట్టుని వైట్ కాకుండా ఉంచడానికి ఆ కెరటిన్ సెల్స్ ఉపయోగపడతాయి. అండ్ ఈ మందార పూలలో మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచే గుణాలు కూడా ఉంటాయి. అండ్ కాల్షియము, విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియము, మెగ్నీషియము, ఇట్లా చాలా విటమిన్స్ ఉంటాయి మందార పూలలో, పచ్చి మందారంలో. సో ఇట్లా న్యాచురల్గా దొరికిన మందార పూలలో అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది మన జుట్టులో కెరటిన్ పెరగడానికి సహాయపడతాయి. సో అందుకని నేను మా పాప ఇద్దరం అప్లై చేసేసుకున్నాము దీన్ని. మా పాపకు కూడా ఎందుకు పెడుతున్నా అంటే ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ మొదలైంది. సో అట్లా మా పాపలో కూడా హెయిర్ ఫాల్ మొదలైంది. సో ఇక్కడ ఉన్నప్పుడే నాకు ఈ మందార పూలు అవైలబుల్ ఉంటాయి కదా, అందుకే ఊర్లో ఉన్నప్పుడైనా పెట్టుకుందామని పెట్టుకుంటున్నాము ఇద్దరము. ఇట్లా అప్లై చేసేసుకున్నాక 2 to 3 hours ఆరిపోయేదాకా, అంటే మంద పెంటుక అనుకోండి కొంచెం లేట్గా ఆరుతుంది, పలుచు టెంటుక అనుకొని తొందరగా ఆరిపోతుంది. సో ఆరిపోయిన తర్వాత లైట్ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. మనం ఏదైనా న్యాచురల్ ప్రోడక్ట్ పెట్టుకున్నప్పుడు మన హెడ్కి కానీ స్కిన్కి కానీ దేనికైనా దాన్ని ఒకటేసారి ట్రై చేసి మాత్రం అస్సలు ఆపేయకండి. ఒక 2 నుంచి 3-4 సార్లు ట్రై చేస్తేనే దాని రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. ఒకటేసారి ట్రై చేసి రిజల్ట్ లేదంటే ఎవ్వరం ఏం చేయలేము. సో ఒక 2-3 సార్లు ట్రై చేసిన
తర్వాత దాని రిజల్ట్ స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి దీని ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. మనం చేయగా దీని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ మాత్రం అస్సలు రాదు. సో స్లో ప్రాసెస్ అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మనకి. మేమైతే ట్రై చేసినాం, మాకైతే వర్కౌట్ అయింది. సో మీరు కూడా వీలైతే ట్రై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.